నువ్వు నా పిల్లవే పార్ట్ 5. ఫ్రెష్ అయిన శ్రద్ధ బయటకు వచ్చేసరికి సీరియస్ గా ఆలోచిస్తుంటాడు శ్రీమన్. మను, ఆర్ యు ఓకే? తన మొబైల్ ఆమె చేతిలో పెట్టి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అయోమయంగా ఫోన్ ఓపెన్ చేసిన ఆమె శ్రీమన్ కి వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యం, అయోమయం, అసహనంతో కప్పలా నోరు తెరుస్తుంది. మను, ఇది నిజమేనా? రంజిత్ సార్ నిన్ను సీఈఓ చేయడం ఏంటి? తెలీదు. డీకి ఈ విషయం తెలుసా? అతనికి తెలియకుండా ఏది జరగదు. తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నాడు. డీకి రంజిత్ సార్ నుండి వచ్చే 1 రూపీ కూడా అవసరం లేదు. లాస్ట్ టైం ఆయన హెల్త్ కోసం సీఈఓగా చార్జ్ తీసుకుని ఇలా చేశాను. అదే నేను చేసిన తప్పు. వాడిని అలానే వదిలేసి ఉంటే బాగుండేది. దీపు వాడి కంట్లో పడేది కాదు, ఇలాంటి పొజిషన్ వచ్చేది కాదు. బాధగా వచ్చిన శ్రీమాన్ మాటలకి అతని భుజం మీద చేయి వేసిన శ్రద్ధ. ఆయన ఓకేరా, పద వెళ్దాం. హైదరాబాద్ నా? తప్పేలా లేదు. మరి ఢిల్లీలో కంప్లీట్ చేశాక ఛార్జ్ తీసుకుంటాను అని రంజిత్ సార్కి చెప్పాలి అని శ్రద్ధ చేతిలో మొబైల్ తీసుకుని మేనేజర్ కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ చేశాక ఢిల్లీకి బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ కి టికెట్ బుక్ చేసి రూమ్ లోకి వెళ్తాడు. మను, బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఆకలిగా లేదురా. నేను కూడా తినలేదు. తను తినకపోతే శ్రద్ధ కూడా అలానే ఉంటుంది అని తెలుసు కాబట్టి సైలెంట్ గా ప్లేట్ అందుకుని ఆమెకు తినిపించి తను కూడా కాస్త తిన్నాక క్యాబ్ బుక్ చేస్తాడు. దారిలో శ్రీమన్ మౌనంగా ఉంటే శ్రద్ధ మాత్రం డీ కొడుకు గురించి ఆలోచనలో ఉండిపోతుంది. ఫ్లైట్ హైదరాబాద్ ల్యాండ్ అయ్యాక డీస్ వరల్డ్ కి వెళ్లిన శ్రీమన్, శ్రద్ధ రంజిత్ గారి ముందు నిలబడతారు. కూర్చో శ్రీ. అతని చూపుకి నేను అలానే పిలుస్తాను, అది నీకు కూడా తెలుసు. రంజిత్ గారి మాటలకి సైలెంట్ గా సోఫాలో కూర్చుంటాడు. అతని పక్కనే శ్రద్ధ కూడా కూర్చోవడంతో బాగున్నావా తల్లి అని ప్రేమగా అడుగుతారు. బాగున్నాను, మీరెలా ఉన్నారు? చూస్తున్నావుగా ఇలా ఉన్నాను. అక్కడంతా బానే ఉందా? బాగుంది అంకుల్. వస్తున్నట్టు చెప్పలేదు, లంచ్ చేసి వెళ్ళండి, లేకపోతే తెలుసు కదా. అంకుల్ ప్లీజ్, నేను ఎందుకు వచ్చానో తెలుసు కదా అని నోరు విప్పుతాడు శ్రీమన్. సీఈఓ అయ్యావు, కాంగ్రాట్స్. నాకు ఇష్టం లేదు అంకుల్. నువ్వు ఉండగా వాడు ఉండగా కంపెనీని ఏం చేయాలి? వదిలేస్తే ఎంత మంది రోడ్డు మీద పడతారో తెలుస్తుందా శ్రీ? ఈ వారసుడిగా మీ కొడుకే ఆ బాధ్యత ఉంది. వాడికి ఏం వద్దంట, తన లైఫ్ తను లివ్ చేసుకుంటా అంటున్నాడు. నాకు కూడా ఏం వద్దంకుల్, నా జాబ్ నన్ను చేయనివ్వండి. ఒకరి మీద కోపాలు అన్నం పెట్టే సంస్థ పైన చూపించడం కరెక్ట్ కాదు శ్రీ. నాకు రైట్ లేదు అంకుల్. నేను ఇస్తున్నాను చైర్మన్ గా, ఎందుకు వద్దంటున్నావు? జరిగేది నీకు తెలుసు. అందుకే బాబు మన చేతికి వచ్చేసరికి నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. వాడిని నేను వదులుకోలేను. అలా అని తల్లిదండ్రులు లేని వాడిగా పెంచాలనుకోవట్లేదు. బాబు కోసమే మమ్మల్ని రప్పిస్తున్నారా అంకుల్? లేదు, కంపెనీ కోసం కూడా. రంజిత్ గారు చాలా స్థిరంగా ఉన్నారని అర్థమై ఇంకేం మాట్లాడాడు శ్రీమన్. డీ నిన్ను కలవాలన్నాడు శ్రీ. నాకెవరిని కలిసే ఉద్దేశం లేదంకుల్ అని పైకి లేచిన శ్రీమాన్ కి తన ఎదురుగా స్టెప్స్ దిగుతూ కనిపిస్తాడు డీ. స్నేహితులిద్దరూ ఒకరినొకరు చూసుకుంటుంటే రంజిత్ గారు, శ్రద్ధ ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో లేచి నిల్చుంటారు. హాయ్ శ్రీ. శ్రీమాన్ అని పంటి కింద కోపాన్ని ఆపుకుంటూ అంటాడు. ఓ హాయ్ శ్రీమాన్, హౌ ఆర్ యూ? ఫైన్. కంగ్రాట్స్, సీఈఓ అయ్యావంట కదా. సైలెంట్ గా డీబీ అంక చూస్తాడు శ్రీ. ప్లీజ్ సిట్ అని సోఫా చూపించి శ్రద్ధ వంక చూసి ఎలా ఉన్నావు సిస్టర్ అని చాలా కూల్ గా అడుగుతాడు. బాగున్నానని అడుగుతూనే ఆన్సర్ ఇస్తుంది శ్రద్ధ. ఎందుకు సిస్టర్ అంత భయం? నేను చాలా కూల్ అండ్ కామ్. నీ కాబోయే హస్బెండ్ చాలా నాటి తెలుసా అంటాడు. రంజిత్ గారు డీ వంక చూస్తే శ్రీమంత్ తన కోపాన్ని సోఫా హ్యాండిల్ మీద చూపిస్తాడు. చిన్నప్పుడు చాలా నాటి పనులు చేసేవాడు. మా డాడీకి చుక్కలు చూపించేవాడు. నేను చాలా కూల్ గా మా డాడీ దగ్గర గుడ్ బాయ్ లా ఉండేవాడిని. నటించేవాడివి అన్న నిజం చెప్పుడి. శ్రీమన్ మాటలకి సైడ్ స్మైల్ తో, అలా ఉంటేనే కదా అందరూ నన్ను ఇన్నోసెంట్ అనుకునేవారు, నిన్ను నాటి అనుకునేవారు. ఎందుకంటే పెద్దయ్యాక నా వైల్డ్నెస్ చూసి షాక్ అవ్వాలని చిన్నప్పుడు నటించాను. ఛీ అని మొహం తిప్పేసుకుంటాడు శ్రీమన్. నా ముందు ఇంత ధైర్యంగా చేదరించే ఒకటి అందరిలో చీ అనిపించుకుంది. నీకు కూడా అవసరం అవన్నీ? జీవితాలు నాశనం చేసి చీ అనిపించడం నీకు అలవాటే కదా. అదేంటో నువ్వు ఇలా మాట్లాడినా నాకేం అనిపించట్లేదు, కానీ నా లైట్ నేను చీ అంటే బీబీ మీటర్ పెరిగి తనని ఏదో ఒకలా టార్చర్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటావు? నువ్వు ఒక సైకో కాబట్టి, అందరి ముందు దీపుని చంప పగలగొట్టి అవమానించింది కాబట్టి అని అసహ్యంగా అంటాడు శ్రీమన్. నా ముందు వాయిస్ రైజ్ చేయకు. చేస్తాను. మహా అయితే ఏం చేస్తావు? చంపేస్తావు, లేదా మెంటల్ టార్చర్ చేస్తావు. అంతకు మించి ఇంకేం చేయలేవు. నేను అనాథనే, కానీ నేను నీలా దుర్మార్గుడిని కాదు అని ఆవేశంగా అక్కడి నుండి శ్రద్ధ చేపట్టుకుని లాక్కుపోతాడు. సోఫా హ్యాండిల్ మీద ట్యాప్ చేస్తున్న డీకి అదో రకమైన నవ్వు వస్తుంది. డీ, ఏంటి నాన్న? శ్రీని ఎందుకు రెచ్చగొట్టావు? వాడి కోపం ముచ్చటగా ఉంది నాన్న. చిన్నప్పటి నుండి నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా చాలా కవర్ చేసేవాడు, కానీ నా లైట్ విషయంలో చేసిన పనికి వాడు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు. అయినా ఆ టైంలో నేను హోప్లెస్. అంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యాక అసలు ఆగను. అలాంటిది నా ఈగోని టచ్ చేస్తే వదులుతానా? అది తెలిసి కూడా వాడి చెల్లిని కాపాడుకోవడానికి అలా కాళ్ళు పట్టుకోవడంలో చాలా నచ్చేశాడు.
అందుకే వాడేం మాట్లాడినా సైలెంట్ గా ఉన్నాను. కానీ ప్రతిసారి నాలో ఈ సహనం ఉండకపోవచ్చు. కొంచెం వాడి నోరు అదుపులో ఉంచుకోమనండి అని చెప్పి డి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంజిత్ గారికి వీడు నా కన్న కొడుకేనా అన్న ఆలోచన వచ్చి భార్య మీద నమ్మకం గట్టిగా ఉండడంతో సైలెంట్ అయిపోతాడు. మను మను ప్లీజ్ కూల్ డౌన్. ఎందుకు అంత కోపం? వాడు తప్పు చేసి అలా ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? డి సంగతి నాకన్నా నీకు బాగా తెలుసు. కామ్ డౌన్. శ్రద్ధ మాటలకి మౌనంగా క్యాబ్ బ్యాక్ సీట్ లో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు శ్రీమన్. తమ డెస్టినేషన్ రీచ్ అవ్వగానే క్యాబ్ ఫేర్ ఇచ్చేసి శ్రద్ధతో కలిసి లోపలికి అడుగు పెట్టిన శ్రీమన్ కాళ్ళు చుట్టేస్తుంది 4 ఏళ్ల రిత్విక. స్మాల్ డాడీ అని తన తొర్రెపళ్లతో అడుగుతున్న పాపని ఎత్తుకొని ఎలా ఉన్నావు రిత్వి బంగారం అని పాప బుగ్గలు ముద్దులతో ముంచేస్తాడు. బాగున్నాను ఈకిలించి వెంటనే ఏదో గుర్తు రాగానే సర్రన శ్రీమన్ సంకలం నుండి కిందకి జారి సోఫాలో ముడుక్కుని కూర్చుంటుంది. బుట్ట తలిగిందని అర్థమైన శ్రీమన్ శ్రద్ధ వంక చూస్తాడు. నాకు తెలియదు బాబు, నువ్వు అది చూసుకోండి. నేను నీ మీద కూడా అలిగాను స్మాల్ మమ్మీ. నా మీద అని శ్రద్ధ షాక్ అయితే శ్రీమన్ నవ్వుకుంటాడు. నవ్వకు అని కసిరి రిత్వి దగ్గరకు వెళ్ళి నేనేం చేశాను బుట్టి మిరపకాయ అని అడుగుతుంది. ఎవ్రీ వీకెండ్ నా దగ్గరకు వస్తానని ప్రామిస్ చేసావు. యూ బ్రేక్ ద ప్రామిస్ తో నేను మాట్లాడి. ఓ సారీ స్వీట్ హార్ట్. లాస్ట్ వీక్ నాకు ఫీవర్. ఒకవేళ నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా ఎఫెక్ట్ అవుతావని రాలేదు అని చెవులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది. శ్రద్ధ ఫీవర్ అనగానే మంచులా కరిగి ఫీవర్ తగ్గిందా స్మాల్ మమ్మీ అని బెంగగా అడుగుతుంది రిత్వి. ఇప్పుడు నేను బాగున్నాను స్వీట్ హార్ట్, ప్లీజ్ నాతో మాట్లాడవా? 1 నిమిషం ఆలోచించి ఓకే కానీ నేను స్మాల్ డాడీతో మాట్లాడానని శ్రీమాన్ కి ఫిట్టింగ్ పెడుతుంది. మధ్యలో నేనేం చేశాను రా? స్మాల్ మమ్మీకి ఫీవర్ వస్తే నాకు చెప్పలేదు, అందుకే నీతో మాట్లాడను అని తెగేసి చెప్పి శ్రద్ధ చంకనెక్కి నాకు ప్యాన్ కేక్స్ చేసి పెడతా అన్నావు కదా పద అంటుంది. శ్రీమాన్ వంక నేనేం చేయలేనట్టు చూసి రిత్విక్తో కలిసి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. నాన్న మను వాయిస్ ఇచ్చిన వైపు చూసిన అతనికి 60 ఏళ్ళ లలిత గారు కనిపించగానే ఎలా ఉన్నావు లల్లి అని అడుగుతారు. నేను బాగున్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? శ్రద్ధ రాలేదా నీతో? మేడం రావడం అయిపోయింది, రిత్వి దగ్గర నన్ను ఇరికించడం కూడా అయిపోయిందని సోఫాలో వాలిపోతాడు. నీ కోసం కాఫీ తెస్తాను అని లలిత గారు కిచెన్ లోకి వెళ్తుంటే అన్నయ్య లేడా అని అడుగుతాడు. ఆ డాక్టర్ పని ఏంటో కానీ ఏ రోజు ఇంట్లో సరిగ్గా ఉండడు కదా అని కిచెన్ లోకి వెళ్ళిపోతారు. శ్రద్ధ పాన్ కేక్ మిక్స్ కోసం బ్యాటర్ మిక్స్ చేస్తున్నా శ్రద్ధ వెనక్కి తిరిగి హాయ్ లల్లి ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడుగుతుంది. నాకేం బానే ఉన్నా, నువ్వేంటి ఇంత చిక్కిపోయావు? ఢిల్లీలో సరిగ్గా తింటున్నావా లేదా? తిన్నదంతా స్టీ చేయించే వర్క్ కి సరిపోవట్లేదు లల్లి అని ఏడుపు మొహం పెడుతుంది. అంత ఇబ్బంది పడుతూ ఎందుకే వాడి దగ్గర పని చేయడం? ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడే ఉండిపోయే టైం వచ్చింది లేదండి. నిజంగానా? నిజం. రంజిత్ సార్ మనుని సీఈఓ చేశారు, ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి అని నవ్వుతుంది. ఎంత మంచి మాట చెప్పావురా, ఉండు ఇప్పుడే అందరి కోసం పాయసం చేస్తాను. లల్లి నేనున్నా కదా, నువ్వు వెళ్ళి మనుతో కబుర్లు చెప్పు అని లలిత గారిని పంపేసి ప్యాన్ కేక్ వేస్తూనే పాయసం కోసం అన్ని రెడీ చేసుకుంటుంది శ్రద్ధ. స్మాల్ మమ్మీ ప్యాన్ కేక్ చాలా బాగుందని రిత్వి అనడంతో థ్యాంక్ యూ బంగారం అని పాపకి ముద్దులు పెడుతూ ఎదురుగా ఉన్న శ్రీమన్కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఆమె అల్లరికి నవ్వు వచ్చిన పక్కన లలిత గారు ఉండడంతో చంపుతా అని వేలు చూపిస్తాడు. చిన్నగా నవ్వి పాయసం చేయడంలో బిజీ అయిపోతుంది శ్రద్ధ. శ్రద్ధ మను సారీ శ్రద్ధ తీసేయండి. మను ఏంటి లల్లి? ఎలాగో ఇక్కడే ఉంటున్నారు కదా, పెళ్లి గురించి ఆలోచించండి నాన్న. శ్రద్ధ పేరెంట్స్ తో మాట్లాడండి లల్లి. మంచి రోజు చూసి రంజిత్ ని కూడా తీసుకుని వెళ్దాం అని లలిత గారు అనగానే కళ్ళ ముందు డి మెదులుతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఎవ్రీ వీక్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఇవ్వగలను. డే బై డే ఇస్తాను. ఎందుకంటే ఒక రోజు ఒక ఛానల్, ఇంకో రోజు ఇంకో ఛానల్లో ఇంతవరకు నేను చేయగలిగేది. బికాస్ ఆఫ్ నేనున్న టెన్షన్స్ కి వాటికి వీటికి ఇలా నెలలు యూట్యూబ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఆల్గారిథం కూడా మారుతుంది. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ చెప్తున్నారు. అంటే నాకేం ప్రాబ్లం లేదులే, ఆల్రెడీ నాది మానిటైజేషన్ అయిపోయింది, అన్ని అయిపోయింది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ ఎందుకు అకౌంట్ ని డౌన్ లో పెట్టడం ఛానల్ ని అలా మానిటైజేషన్ అవ్వక ఎంత మంది సఫర్ అవుతున్నారు. నాకు చాలా ఈజీగా మానిటైజేషన్ అయిపోయి ఒక వ్యాలిడ్ ప్రొఫైల్స్ ఉన్న ఛానల్స్ 2 ఉండి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది నాలో. సో డెఫినెట్ గా ఎంతో కొంత నేను ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. దట్స్ వై నేను ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ లో నేను మండే, వెన్స్డే
అండ్ ఫ్రైడే. ఈ 3 days లోనే మీకు ఎపిసోడ్స్ ఇస్తానన్నమాట. ఇంక ఈ 3 days నుంచి వేరే డే రాదు. ఒకవేళ అటు ఇటు అయినా ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఇవ్వగలను ప్రతి స్టోరీ. సో ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టమైన రాక్షసు, సెకండ్ నువ్వు నా పిల్లవే, 3 మగ మనసే అరుస్తారు. ఓకేనా? టాటా.